అందరూ గట్టికి తప్పెళ్ళు కూడా ఒకసారి దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. జెస్సీ గుడ్, వండర్ఫుల్. సో మేము గత 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేశాను మంచి కీబోర్డ్ ప్లేయర్ అంటే మంచిగా ప్లే చేయాలని. సో జెస్సీ యువర్ వర్కింగ్ హార్డ్, గుడ్. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి ఈ యొక్క హాలిడేస్లో, ఓకే. సో దేవుడు నేను అదే పనికి ఏల్ చర్చికి తీసుకొచ్చాడు. సో నీ ద్వారా ఇక్కడ కీబోర్డ్ ప్లే చేసి దేవుడు మహిమ పొందాలని. సో వర్షిప్ టీం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాను. చాలా కష్టపడతారు చర్చిలో మన వర్షిప్ టీం. నాకు తెలుసు మీరు ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో లేదో, కానీ చాలా చర్చెస్కి నేను వెళ్ళా. మస్త్ బాగుంది సౌండ్ సంథింగ్, యా. సో నేను చాలా చర్చెస్లో వర్షిప్ టీంని చూశాను. సో మన చర్చిలో దేవుడి కృప అన్ని చోట్ల బాగానే ఉంది, నేను కాదన్నా. కానీ ఇక్కడ చాలా చక్కటి టీం దేవుడిచ్చి వీరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి వీరి ద్వారా దేవుడిని స్తుతించి గణపరచడానికి దేవుడు వీరిని వాడుకుంటున్నందుకు నిజంగా దేవుని కృతజ్ఞతలు. మంచి ప్లేయర్స్ రెడ్డప్ప, సుశాంక్, జెస్సీ, బిందు ఈరోజు రాలా. సో ఈరోజు తను స్కూల్లో ఉంది. కొంతమంది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా పోయినారు, పోలీసులు మాదిరి అయ్యేదానికి. ఆర్పిఎఫ్ పోలీస్. ఏం తిమోతి, నువ్వు ఆ పోలీస్ కాలే ఇక్కడనే ట్రై చేయకూడదు, ఆర్పిఎఫ్కి చేస్తావా? వద్దులే బాబు, పెళ్ళి చేసుకుంటావు నువ్వు, మళ్ళీ రైల్లో కూర్చొని పోతే కష్టం మళ్ళీ నీ భార్యకి. సో ఎనీ గుడ్. సో మంచి వర్షిప్ టీం దేవుడు ఇచ్చాడు. రియల్లీ ఐఎమ్ స్పీకింగ్ లైక్ ఊరికే చెప్పడానికి దేవుని వాక్యంలో అందరూ రావాలని నా తాపత్రయం, అందుకే లేట్ చేశాను. సో ఓకే, నేను ఫిలిపిలు రాసిన పత్రిక 1:6. మా బయట ఉండే వాళ్ళు రారంటానమ్మా, ఎట్లా ఇలాంటి ఇంట్లోనే ఈడే టబ్బులు పెట్టేస్తాం, క్యాన్లు తెచ్చి నీళ్ళ క్యాన్లు. 1:6 చదువు నేను ఎవరన్నా. దేవుని వాక్యాన్ని వెనకెళ్తున్నాం. చాలా ముఖ్యమైన వాక్యాన్ని మనం వింటున్నాం. సో మీరు నేనేం వింటున్నాం ప్రతి వారం? గట్టి చెప్తారా ఒకసారి? ఏ సబ్జెక్ట్ వింటున్నాం? నిసి. ఏం వింటున్నాం ప్రతి వారం? నిసి. కలర్ఫుల్గా ఉంది నిసి ఇప్పుడు ఫేస్. సో పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అట్లే ఉంటుంది. సో నిసికి పెళ్లి సీజన్ వచ్చింది. సో ఈ సాటర్డే ప్రార్థన చేయండి. తన ఎంగేజ్మెంట్ ఈ సాటర్డే నేను తర్వాత అనౌన్స్ చేయాల్సింది, ఇప్పుడే చేస్తున్నా. ఎందుకంటే తను చూస్తే నాకే ఆనందం వేస్తూ ఉంది. సో ఈ సాటర్డే తన యొక్క ఎంగేజ్మెంట్ ఉంటుంది. మేలో వివాహానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరుగుతుంది. ఎంగేజ్మెంట్కి కొంతమందినే పిలుస్తున్నారు. సో ఎనీ గుడ్. సో చూసారు, అందరూ నవ్వుతున్నారు. ఇంత సంతోషం కదా మన ఇంట్లో పెళ్ళి అంటే. 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ఈ మేలో. ఓ పెళ్ళి కొడుకున్నాడు మన చర్చి నుంచి. వర్షిప్ అయినా ఇంకొస్తాడు ఏమంటే, ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఐ డోంట్ నో ఎప్పుడు వస్తాడో. అసలు వస్తాడు రాడు. తిమోతి, ఏం మాట ఇచ్చొచ్చినావా మీ భార్యకి? వర్షిప్ అయిన తర్వాతే కాలు పెడతాను లోపలికి. ఏమన్నా ఇద్దరు కలిసి చేసుకుంటుంటారు, వర్షిప్ పెట్టట్లా. పెళ్లి చేసుకుంటామన్న టయానికి రాలమ్మా, ఓకేనా? సో గుడ్. సో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ప్రార్థనలో పెట్టండి. ఈ మేలో 2 ముగించబడాలా. సో చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ని మీరు నేను నేర్చుకుంటున్నాం పిల్లరా. కృప. చాలా చాలా మంచివాడని పాట పాడినాము. ఆయన చాలా చాలా మంచివాడని తెలుసుకోవాలంటే ఆయన కృప అర్థం చేసుకుంటేనే మీరు నేను ఆయన మంచివాడు అనేది మీకు నాకు అర్థమవుతుంది. కృప గురించి మీరు నేను అర్థం చేసుకుంటే మనం చాలా సంతోషంగా ఆనందంగా యొక్క జీవితాన్ని జీవించవచ్చు. కృప గురించి మీకు అర్థం కాకుంటే మీరు ప్రభువులో ఆనందించలేరు, అంత సంతోషంగా ఉండలేరు. సాతాను మిమ్మల్ని బ్రతకనీయడు. ఒక విధంగా చెప్పాలని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. కృప గురించి సరిగ్గా మీకు అర్థం కాకుంటే శత్రువు సాతాను మిమ్మల్ని అనుక్షణము ఏడ్పించడం, మిమ్మల్ని అనుక్షణము డిప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి, చింతతో జీవించడానికి మిమ్మల్ని వాడు నిరంతరం నిరుత్సాహంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిరుత్సాహంలో ఉంటావు. సో కృప గురించి బాగా నేర్చుకోవడం మీకు నాకు చాలా అవసరం. ఓకే. సో కృప అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, మరి తెలుగులో లెక్కలేనంత విస్తారమైన తన మంచితనాన్ని అర్హత లేని వారి మీద కుమ్మరించడమే కృప అంటే.
అంటే లెక్కలేనంత, అంటే ఎవరు లెక్క పెట్టలేరు ఆ యొక్క తన యొక్క ప్రేమను. లెక్కలేనంత విస్తారమైన, లోతైన, ఎత్తైన, తన ప్రేమను, తన దయను, తన మంచితనాన్ని అర్హత లేని మన మీద కుమ్మరించాడే ఆ యొక్క ప్రక్రియని, దాన్నే కృప అని పిలుస్తాం. ఓకే, సో నిజంగా మనం అర్హత లేని వాళ్ళము, పాపంలో మరణించి ఉంటేమి, యోగ్యత లేని వారమై ఉంటేమి దేవుణ్ణి సన్నిధిలో నిలబడేదానికి, మనము ఆయన దీవెనలు పొందుకునేదానికి, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాల్సిన మన జీవితం మీద తను చూపిన ఆ యొక్క దయనే కృప అని పిలుచుకుంటాం మనం. సో ఇది ఒకటైతే, కృప గురించి ఇంకో విషయాన్ని మనం ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి కృప అంటే చెప్పాను, రెండవది కృప, విశ్వాసం రెండు కలిసి నడుస్తాయి. ఈ రెండిట్లో ఏది పక్కన పెట్టినా, ఈ రెండు ఒక రకం చెప్పాలంటే, అంటే మీరు అర్థం చేసుకోవాలి, అన్నదమ్ముల్లాగా. అన్నదమ్ములు అనకూడదు అనుకోండి, ఈ లోకంలో అన్నదమ్ములకు అంత విలువ లేదు. ఇప్పుడు ఒక శరీరంలాగా ఈ రెండు వేరు చేయలేం. సో కృప ఎంతో విస్తారంగా ఉంది దేవుంది. విశ్వాసం లేకుంటే ఆ కృపను మనం పొందుకోలేం. ఓకే, తన రక్షణని కృప ద్వారా చూపించాడు. విశ్వాసం చూపించడం లేదు కాబట్టి చాలామంది ఈరోజు మనం చూస్తున్న రక్షణ లేక జీవిస్తారు. సో ఈ రెండు కలిసి నడుస్తాయి పిల్లరా. సో అందుకనే కృప గురించి మీరు చక్కగా అర్థం చేసుకున్నాడు, మీరు అనుక్షణం విశ్వాసంలో జీవించడం మొదలు పెడతారు. సో కృప విస్తారంగా ఉంది, విశ్వాసం లేకుంటే అది పొందుకోలేం. అదేవిధంగా విశ్వాసం ఎంతున్నా కృప లేకుంటే మనం మళ్ళీ కూడా ఆనందించలేం. సో ఈ రెండు కలిసి నడిచేటివి. సో ఇప్పుడు మనం కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం విశ్వాసం కూడా కృపలో మనం చేర్చినప్పుడు మీకు అర్థం. కానీ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని, కృప అంటే అర్థం ఏంటి? యోగ్యత లేని మన మీద తను చూపిన ప్రేమ, లేకుంటే తను చూపిన మంచితనాన్ని కృప అంటాం. రెండవది మరి కృప, విశ్వాసం కలిసి నడుస్తాయి. ఎందుకంటే ఇది చాలా ప్రామినెంట్, ఈ 2 పాయింట్స్ కృప గురించి నేర్చుకుంటాడు. ఓకే, నేను ముఖ్యంగా కృప, ఎలా మనం ఈ కృపని అర్థం చేసుకోగలం? కృప మీరు అర్థం చేసుకోవాలంటే, మిమ్మల్ని దేవుడు రక్షించాడే తన కుమారుని ద్వారా. ఆ ప్రక్రియను చూసినప్పుడు నిజంగా ఎంత కృప కలిగిన వాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ పదానికి సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాల. ఏంటది? యోగ్యత లేని మీరు నేను కదా, పాపంలో ఉంటే జన్మతః మనము పాపులం. మన క్రియలన్నీ కూడా ముందర చూడాలి, ఎవరు కింద చూడగలను దయతో. క్రియలన్నీ పాపంతో నిండినవి. లైక్ చనిపోతే నరకంలో ఎప్పటి వరకు ఉండాలా? యుగ యుగాలు మనం నరకంలో ఉండాల్సి. దయతో జాగ్రత్త వినండి, అక్కడిక్కడ అటెన్షన్ పోనీకండి. సాతాను విన్నాడు మిమ్మల్ని, వినేటట్ల మీ బాధ్యత అది. దేవుడు అంటాడు, నేను తీసుకొచ్చా, మీరు వచ్చారు, ఇప్పుడు వినే బాధ్యత మీదే. బలవంతం చేయడు ఆయన. నువ్వు వినలేదనుకో, నువ్వు అట్లే ఆడాడో చూసుకుంటా వెళ్ళిపో, ఇటు నుంచి ఏం ఆయన పట్టించుకోడు. నష్టపోయేది నువ్వే. అంత జాగ్రత్తగా విను. ఓకే, చూస్తే మీరు పిల్లరా, యోగ్యత లేని నా జీవితంలో బైబిల్ ఏమంటుంది తెలుసా? పాపము చేత చచ్చిన వారై ఉండగా కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 పెట్టాను. పాపము చేత మీరు నేను చచ్చిన వారై ఉండగా, దేవునికి దూరంగా పాపంలో, శాపంలో, మరణంలో, ప్రతి చెడులో ఉంటింపులారా, నా జీవితంలో మేలు జరిగే అవకాశమే లేకుండా ఉండే. మేలుకి మనం పాత్రులమే కాకుండా ఉంటామే. అక్కడ రాయబడింది, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. 4వ వాక్యంలో చూస్తే, కృప ద్వారానే మీరు నేను చూసారు. ఏం రాయబడింది అక్కడ? అయినను దేవుడు కరుణా సంపన్నుడేమండి, మనము మన అపరాధం చేసి చచ్చిన వారు సైతం మన ఎలా చూపినా, కింద చూస్తే కృప చేతని మీరు రక్షింపబడి ఉన్నాం. మీరు నేను తన కృప ద్వారా రక్షించబడి ఉన్నాం పిల్లరా. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను. వాస్తవానికి ఎక్కడుంటే మీరు నేను పాతాళంలో ఉంటాం పిల్లరా. మనం పుట్టుకతోనే ఎక్కడ వారసులై ఉంటామే? పాతాళానికి వారసులై ఉంటాం మనం. కానీ దేవుడు ఏం చేశాడు? తన కుమారులకు యేసు క్రీస్తును మన స్థానంలో బలి చేసి, అంటే తన కుమారుడు యేసు క్రీస్తు మీద మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న శాపాలను, మన మీద ఉన్న తన ఉగ్రతను, మన మీద ఉన్న సమస్తాన్ని, పాపం ద్వారా మన జీవితంలో వచ్చిన సమస్తాన్ని తీసుకొని పోయి దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు మీద వేశాడు. అదే కృప అంటే. ఆయన ఏ పాపం ఎరుగనివాడు. యేసు ప్రభు ఎవరో కాదు, స్వయాన దేవుడు మనిషిగా వచ్చాడు ఈ లోకంలో. ఎందుకు తెలుసా? మిమ్మల్ని నన్ను పాపం నుంచి విడిపించదానికి పిల్లరా. సో పాపానికి పిల్లలకు ఇవన్నీ దరిద్రము, రోగాలు, శాపము,
అనుక్షణము చింత, అనుక్షణము పీడింపబడే జీవితము పాపం మన జీవితంలో తెచ్చింది పిల్లరా. కేవలం ఏదో బీదరికము అనారోగ్యమే కాదు, ఈరోజు మనిషి అనుక్షణము చింత, దిగులు, డిప్రెషన్, ఏడుపు, కుళ్ళు, క్రోధం, అసూయ, ఇవన్నీ నరకానికి సంబంధించిన ఈ జీవితం మనలో ఉండే పాపం వలన దేవుడు ఏం చేశాడు తెలుసా మీకు? యేసు ప్రభు మీద మన లోకంలో ఉండే మనందరి పాపాలని, మీ నా పాపాలే కాదు అందరివి, ఆ పాపం అంతటిని యేసు ప్రభు మీద వేశారు. ఆయన శిలువ మరణంలో, శిలువ మీద మన పాపాలన్నీ ఆయన మీద వేశాడు. మన రోగాలన్నీ తీసుకొని పోయి ఆయన మీద వేశాడు. అందుకే ఆయన స్వరూపం లేకుండా అయిపోయాడు, గుర్తుపట్టకుండా అయిపోయాడు. ఎందుకంటే అన్ని రోగాలు, క్యాన్సర్, టీబీ, ఇప్పుడు రాబోయే రోగాలు, ఆల్రెడీ వచ్చిన రోగాలు అన్నీ ఆయన మీద వేశాడు ప్రభు. అంతేకాకుండా దరిద్రుడుగా చేశాడు, నగ్నంగా చేశాడు ఆయన్ని. మన కారణం ఏమంటే ఇక నుంచి ఆయన ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా, యేసు క్రీస్తే ప్రభు అని మన జీవితంలో స్వీకరించడం ద్వారా ఇంకెప్పుడు కూడా ఈ యొక్క దారిద్ర్యం కానీ, చింత కానీ, దిగులు కానీ, బాధ కానీ, భయం కానీ, రోగం కానీ, నరకం కానీ, మరణం కానీ లేకుండా మనిషి జీవించాలని ఆ యొక్క ప్రభువుని రోగిగా మార్చాడు. అంతేకాకుండా బైబిల్ చెప్తుంది, తన దగ్గర ఉన్న ఉగ్రత అంతటినీ, దేవుని దగ్గర ఉన్న ఉగ్రత అంతటినీ యేసుప్రభు మీద కుమ్మరించాడు. అందుకే బాగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఆయన మీద తన సమస్త ఉగ్రతని కుమ్మరించాడు కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారి మీద ఆయన ఎన్నడే కానీ కోపడ్డు. నువ్వంటే నేనంటే ఆయనకి ప్రాణం. ఎంత ప్రాణం అంటే యేసు క్రీస్తుని ఎంత ప్రేమిస్తాడో మిమ్మల్ని నన్ను అంత ప్రేమిస్తాడు. ఇది అబద్ధము. మీ మీద నా మీద దేవుడు కోపంతో ఉన్నాడని, అసహించుకుంటున్నాడని, తన ఉగ్రత మన మీద ఉందని, దేవుడు మన మీద తన ఉగ్రతను కుమ్మరిస్తారనే మాటలు అవి అబద్ధం. అది ఎందుకంటే ఆల్రెడీ ఆయన దేవుని దగ్గర ఉన్న ఉగ్రత అంతా యేసుప్రభు మీద కుమ్మరించాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది మన కొరకు కేవలము ప్రేమ, కనికరము, దయ, జాలి. కారణం ఏం తెలుసా? ఆయన్ని శిక్షించాడు కాబట్టి ఇక మళ్ళీ మనల్ని శిక్షించలేడు. ఆ మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు ఆయన్ని ఎందుకు శిక్షించాల్సింది ఆయన? అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, కృప గురించి నేర్చుకుంటా అన్న మీరు నేను. అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎన్నడే కానీ ఆలోచన రానిద్దండి, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను అసహించుకుంటున్నాడు, దేవునికి నేనంటే ఇష్టం లేదు, దేవుడు అందుకే నన్ను దీవించడు, దేవుడే దీన్ని నాకు చెడు జరిగిస్తానేది. నో. హలో, బైబిల్లో ఈ యొక్క విషయాన్ని నేను బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే బైబిల్లో ఒక మాట రాయబడింది పిల్లరా, సాతాను ఈ భూమి మీద మనుషుల మధ్య తిరుగుతున్నాడంట. ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని? 1 పేతురు 5:8 ఏం రాయబడిందంటే, అపవాది సాతాను నీ చెవి దగ్గర, నీ హృదయం దగ్గర వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని రాయబడింది. మీకు తెలుసా గర్జించుట అనే మాటకి అర్థమేమో? ఏంటి గర్జించడం? వాడు గర్జిస్తున్నాడు. ఏంటి గర్జించడం అంటే? హెప్సిబా, ఏంటి గర్జించడం అంటే? ఇది క్రైస్తవునికి తెలిస్తే ప్రతి క్షణము పండగలో జీవిస్తాడు ఆ వ్యక్తి. గర్జించడం అంటే ఎంతో తెలిస్తే. ఏంటి గర్జించడం అంటే? బైబిల్లో రాయబడింది, వాడు గర్జించు సింహం వలె. ఏం చేస్తానంటే వాడు గర్జిస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడు? గర్జిస్తా అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? మృంగేస్తా అన్నాడు కదా. ఎవరు మృంగుదమా అని అందరినీ కాదు కానీ వాడు గర్జిస్తా ఉన్నాడంట. ఏంటి గర్జించడం అంటే? గర్జించడం అంటే ఏంటంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము చూడండి, అక్కడ 12వ వాక్యం చదవండి. ఏంటి గర్జించడం? ఏంటి గర్జించడం అంటే? రాజు కోపము సింహ గర్జన వంటిది. చాలు, జాగ్రత్తగా కొద్దిగా టాక్టికల్ థింగ్ అమ్మా, జాగ్రత్త ముందు చూడండి. అది పెట్టిన వాక్యము, రాజు కోపము ఏం చేస్తున్నాడు? జవాబీలు నాకు అప్పుడే తెలిసేది. సాతాను ఏం చేస్తున్నాడు? గర్జన అంటే ఏంటి?
రాజు యొక్క కోపము. రాజు కోపాన్ని బైబిల్ ఏంగా పోలుస్తుంది? మీనా రాజు ఎవరు? సాతాను ఏం చేశాడంటే నీ దగ్గరకు వచ్చి ఏంటి గర్జిస్తాడు వాడు? దేవునికి నువ్వు అంటే ఇష్టం లేదు, దేవుడికి నీ మీద కోపం ఉంది, దేవుడికి నీ మీద ఉగ్రత ఉంది, నిన్ను దేవుడు పాడు చేయాలని కోరుకుంటున్నాడు, నీ వ్యాపారాన్ని పాడు చేయాలని కోరుకుంటున్నాడు, ఆయనే నీకు పెళ్లి కాకుండా, ముందర చూడండి ఆయన, ఆయనే నీకు పెళ్లి కాకుండా చేస్తాడు, ఆయనే నీకు పిల్లలు పుట్టుకోకుండా చేస్తాడది, నీకు వచ్చిన అనారోగ్యానికి కారకుడు దేవుడు. తెలుసా? సాతాను ఈ భూమి మీద ఒకే ఒక పని కలిగి ఉన్నాడు పిల్లరా, వాడు దేవునికి విరోధంగా నీతో మాట్లాడేదానికే ఉండేది. అందుకే నీకు ఈ విషయం చెప్పా. ఏంటి కృప అంటే? కృప అంటే యేసు ప్రభు మీద దేవుడు తన యొక్క సమస్త ఉగ్రతను కుమ్మరించేశాడు, రోగాలు వేసేసాడు, దరిద్రం వేసేసాడు, శాపం వేసాడు, తన పాతాళం నుంచి వచ్చిన ప్రతిదీ యేసు ప్రభు మీద వేసేసాడు, మీ మీద నా మీద ఏది లేకుండా. కానీ అపవాది యొక్క పని ఏంటి? భూమి మీద అనుక్షణం నీ దగ్గరికి వచ్చి నువ్వంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వంటే దేవునికి ఉగ్రత ఉంది, ఈ రోగం దేవుడే పెట్టినది నీకు. రాజు కోపము సింహగర్జన అంటే రాజు నీ మీద ఇంకా కోపం కలిగి ఉన్నాడు, రాజుకు నువ్వంటే ఇష్టం లేదు. ఎవరు రాజు? దేవుడు, యేసు ప్రభు మన రాజు పిల్లరా. ఇది అపవాది ఈ సృష్టిలో చేస్తాడే పని. దీన్ని అర్థం చేసుకున్నాం అనుకోను, అదే కృప అంటే. నాకు అర్థమైంది దేవుని కృప. ఆయన నా కొరకు శాపంగా మారి నా కొరకు నన్ను ఆశీర్వదించాడు. ఆయన రోగిగా మారి నాకు రోగం లేకుండా చేశాడు. ఈ భూమి మీద ప్రతి క్షణము ఆశీర్వాదాల్లో జీవించే జీవితం నాదే. ఇది కృపకు నువ్వేం జోడించాలా? విశ్వాసం పిల్లరా. దేవుడి కృప విశ్వాసం జోడించినప్పుడు ఆ జీవితం మీద ఎప్పుడు దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క దీవెనలు ఆ వ్యక్తి అనుభవించడం మొదలు పెడతాడు. సో ఎలా జీవించాలి ఈ క్షణం నుంచి మీరు నేను? ఎప్పుడే కానీ నమ్మకూడదు అపవాది యొక్క స్వరాన్ని. ఎప్పుడు నోరు తెరిచి చెప్పాలా, నేను దేవునికి డార్లింగ్ని, దేవునికి ప్రియుడిని. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసు? యోహాను సువార్త 17లో, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో వీరిని కూడా అంతే ప్రేమిస్తావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో నిన్ను నన్ను అంతే ప్రేమించుకుంటాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తాడు? తనలాగా ప్రేమిస్తాడు. సో యేసు ప్రభు అన్నాడు, వీళ్ళని కూడా నువ్వు అలాగే ప్రేమిస్తున్నావు. అపవాది నీకు మింగకూడదు అంటే, సాతాను నీ శరీరం మీద చేయకూడదు అంటే, నీ డబ్బు మీద చేయకూడదు అంటే, అసలు నిన్ను చూసి సాతాను నశించిపోవాలంటే నువ్వు సత్యంలో జీవించాలా. సత్యం ఏంటి? యేసు క్రీస్తు నీ స్థానాన్ని తీసుకొని నీకు తన స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. నువ్వు నీతిమంతుడివి ఈ సృష్టిలో, నువ్వు పరిశుద్ధుడివి ఈ సృష్టిలో, నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, నువ్వు దేవుని యొక్క ప్రియుడవే, దేవునికి ఇష్టడవే. బైబిల్లో ఏం రాబడింది సార్? మీకు చాలాసార్లు చెప్పాను. మరియమ్మని కలిసినప్పుడు దూత అన్నాడు, నువ్వు, తెలుగులో ఏం రాబడింది? నువ్వు బహు, అది ఉన్న నా పదం. అదే పదము మీ కొరకు నా కొరకు ఎఫ్ఎస్సి 1లో రాయబడింది. గ్రీక్ బైబిల్లో మీరు చదివితే దయాప్రాప్తురాల దూత అనడము. దయాప్రాప్తురాలు కాదు, సంథింగ్ ఎల్స్. ఓకే, నా కొరకు వాడబడింది. మనం అందరూ మరియమ్మని చూసి, అహో మరియమ్మ ఎంత ధన్యురాలు, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మంచిదే, కానీ నిన్ను నన్ను కూడా అదే పేరుతో దేవుడు పిలుస్తాడు. ఓకే, సో ఏంటి మనం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ చూడండి, కృప ఎలా అర్థమవుతుందంటే దీని ద్వారా నీకు దేవుని కృప ఏంటో అర్థమైంది. ఏ దాని ద్వారా? రక్షణ. మనకు రక్షించాడే ఆ ప్రక్రియను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ ఎంత గొప్ప కృప నా మీద. నన్ను దేవుడు తన కుమారుడుగా చేసుకున్నాడు. తను ఎంత పరిశుద్ధుడో నన్ను అంత పరిశుద్ధుడుగా చేసుకున్నాడు. తను ఎంత నీతిమంతుడో దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడుగా నన్ను చేసుకున్నాడు. చూడండి, ఏమని ఇచ్చిటి మీద దీన్ని చేయడానికి ఆయనకు ఏ యోగ్యత లేకుండా, ఏ మంచితనం వల్ల కాదు, లేకుంటే ఏదో మనలో మెరిట్ ఉందనో కాదు, లేదంటే ఏదో గుడ్నెస్ ఉందనో కాదు, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అదే పిల్లలు నేను చెప్పడం ఆరంభంలో, లెక్కలేనంత మంచితనాన్ని అర్హత లేని వారి మీద కుమ్మరించాడు. మీకు ఎంతమంది అర్థమైంది నేను ఏం చెప్పాను?
ప్రతి క్షణం ఈ సృష్టిలో జీవించినప్పుడు నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకోవాలో తెలుసా? యేసు ప్రభుతో, దేవునితో. ఎవరితో? చూపిస్తా ఇప్పుడు నేను మీకు. ఎన్నడే కానీ నేను శాపగ్రస్తుని, దరిద్రుణ్ణి ఉండొచ్చు నీ యొక్క కొన్ని క్రియలు, కానీ దాన్ని బట్టి నువ్వు లోపల ఎవరో ఎన్నడే కానీ నిర్ణయించు. వాళ్ళే డిప్రెషన్లో పోయి, వాళ్ళే భయంలో పోయి, వాళ్ళనే వాడు మింగేస్తాడు. వాడిని మింగేవాడు అందరిని మింగలేడు. ఎతుకుతాడండి ఎవరు మింగాలని. ఎవరు మింగుతాడు? నువ్వు దరిద్రుణ్ణి, శాపగ్రస్తుణ్ణి అంటావే, వానికి అర్థమవుతుంది వీడికి ఏంది తెలియదు యేసుప్రభు గురించి ఏం జరిగిందో. యేసుప్రభు మరణము పునరుత్థానము వలన ఈ వ్యక్తికి ఏం జరిగిందో తెలియదు. సో మింగుతాడు. ఎట్లా మింగుతాడు? ఆమె ఎట్లా మింగుతుంది కప్పని? హలో, నిన్ను ఇంకా వాడు సంతోషం ఉన్నాడు, ఆనందం ఉన్నాడు ఈ భూమి మీద. వాని అలవాట్లన్నీ నీలో వేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప జీవితం మీకు నాకు లభించింది. అందుకే ఎప్పుడు ఏం చేయాలా? మీరే నేను నోరు తెరిచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, ఒప్పుకుంటాను. అలా అప్పుడు వాడిని పని జరగదు. ఓకే, నేను మళ్ళీ చాలా ఉంది, నెక్స్ట్ వీక్స్లో వస్తాను నేను వాపస్ అక్కడికి. ఇప్పుడు మనము ఆల్రెడీ మీకు చెప్పాను నేను, కృప త్రీ ఏరియాస్లో పనిచేస్తాను, 3 ప్రాంతాల్లో పనిచేస్తుంది మన జీవితంలో. చెప్పగలరు ఎవరైనా 3 ఏ ప్రాంతాల్లో? గట్టి చెప్పాలమ్మా. సేవింగ్ గ్రేస్ అని ఇంగ్లీష్లో. కృప మనల్ని రక్షించింది, రక్షించిన కృప, దాన్ని ఇంగ్లీష్లో సేవింగ్ గ్రేస్. రెండవది కీపింగ్. గట్టి చెప్పాలి. రెండవది అంటే తెలుగులో కాపాడే కృప. ఓకేనా? రక్షించిన కృప, కాపాడుతున్న కృప. మూడవది తెలుగులో జీవింపజేయడానికి సహాయం పడే కృప. రామన్జీ రేపు వారం నుంచి అది నేర్చుకున్నాం. 3 డ్రైవర్లు ఒకేసారి కూర్చున్నారే, గబక్కని డీజిల్ రేట్ ఎంత అని మాట్లాడుతున్నారు. ఎట్లా రెండవది నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు లాస్ట్ డే. ఆ రెండవది కంప్లీట్ చేయడానికి నాకు ఏం నేర్చుకుంటా ఉన్నాం? కీపింగ్ గ్రేస్. ఏ కృప మిమ్మల్ని నన్ను రక్షించిందో అదే కృప మిమ్మల్ని నన్ను కృప నుంచి బయటికి పోకుండా, రక్షణ నుంచి బయటికి పోకుండా, ఆయన నుంచి బయటికి పోకుండా ఆ కృపే మనల్ని కాపాడుతూ ఉంది. అర్థమైందా? చాలామంది అనుకున్నట్లుగా రక్షింపడ్డాం సార్, ఆ తర్వాత నా బాధ్యత ఇంకా ఈ రక్షణను కాపాడుకోవడానికి. గబక్కని ఏదైనా చేసింది అనుకో ఇది జారిపోతుంది చేతుల నుంచి. చాలామంది క్రైస్తవులు ఇదే నమ్మందుకు వాడు తింటానడం వాళ్ళని, మింగుతానడం వాళ్ళని. చర్చిలో నిలబడి పోతావా యేసుప్రభు వస్తే అంటానప్పుడే ఆడికి సైతాన్ చేసిపోతే వీళ్ళంతా మా వల్లే, వీళ్ళని నాకి నేను నా రాజ్యాన్ని వీళ్ళ మీద స్థాపిస్తా. అందుకే ఇట్లే ఉంటారు. యాడ ఆనందం ఉండదు, చేతులు ఎత్తడం ఉండదు, డ్యాన్స్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకు? వాడు చెవులో జాగ్రత్త. పొద్దున్నే భార్య భర్తలు కొట్లాడుకుని వచ్చినారు చర్చికి. దేవుడు నీ మీద ఈ సాయంకాలం పెద్ద బాంబు అయిపోతున్నాడు, మీరు పైకి రాలేరు, మీరు చెడిపోయినారు, అసలు భక్తి అంటూ ఉందా? నేను అప్పుడు చాలామంది నోరు మాట్లాడితే తెలిసిపోతుంది నాకు ఆ స్థితిలో ఉన్నారు వీళ్ళని. అందుకే మీకు నేర్పిస్తాను. మేమంతా అటు నుంచి వచ్చిన వాళ్ళం. జాగ్రత్త ముందర చూడండి. హలో, నువ్వు ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి నోట్లో వచ్చే మాటలు బట్టి తెలుసుకొచ్చి నువ్వు శత్రువు ఈ వ్యక్తి జీవితంలో పనిచేస్తాడా లేదా అని. ఆ వ్యక్తి దేవుళ్ళ మాట్లాడుతున్నాడు అనుకో, నీ ఎదుట నిలబడి ఏ పరిస్థితుల్లో ఉన్నా తను భవిష్యత్తుని చూసి మాట్లాడతాడు. ఇది జరగబోయేది నా జీవితంలో. ఈరోజు అప్పుల్లో ఉన్నా, నేను అప్పు ఇచ్చేవాడిగా కాబోతానా, ఎందుకంటే ఆయన కృప నాకు తెలుసు, నా విశ్వాసము దాంతో నేను కలుపుతా అని ఆ మాటలు ఉంటాయి. పడిపోయే మాటలు ఉన్నాయనుకో ఆ వ్యక్తి అసలు. అందుకే మనం స్తుతి ఆరాధన ఎంజాయ్ చేయలేం పిల్లలు. నాకు తెలుసు. ఎందుకు తెలుసా? వాడు చెప్తా ఉంటాడు మీ బలహీనతలన్నీ. నువ్వు కోపిష్టివి, నువ్వు చెడ్డోడివి, దుర్మార్గుడు, ఏమేమో అన్నీ. హలో, గుర్తుపెట్టుకోండి. నువ్వేం చెప్పాలా? నేను ఎవ్వరు ఒక్కరు కూడా చెప్పరు. చూడండి, నువ్వేం చెప్పాలి? నేను చెప్పను సార్ అంటారా? నేను నీతిమంతుడిని, యేసుక్రీస్తులో దేవుని నీతి నాకు ఇవ్వబడింది. ఈ ఒక్క మాట మనకు అర్థమైపోతుంది. ఈయనకి మొత్తం స్టోరీ తెలిసిపోయిందిరా, వీడి దగ్గర అవసరంలే, ఇంకో వేరే వాళ్ళ దగ్గర పోతాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంట? అందరిని మింగలేడు. ఎవరిని మింగుతాడు? ఎత్తుకుతా ఉన్నాడు. ఓకే, మింగే విషయం తెలుసుకుని. ఓకే, కీపింగ్ గ్రేస్లో మనం ఉన్నాం.
ఇది ఎప్పటికీ రానిద్దండి మనసులో, నేనేమో చేయలే ఈ రక్షణను కాపాడుకునే దానికని. ఆయన మన యొక్క రక్షణను చివరి వరకు కాపాడతాడు. ఓకే, అందుకే పౌలు ఏమన్నాడు, ఈ సత్క్రియను మీ యందు ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇంగ్లీష్లో రాబడి, ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ హీ స్టార్టెడ్ విల్ ఫినిష్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే ఆయన ఆరంభించాడు, ఏం ఆరంభించాడు? రక్షణను ఆరంభించాడు. ఎక్కడి వరకు ఆయన వదిలిపెట్టాడు? మనల్ని స్వర్గానికి చేర్చేంత వరకు, క్రీస్తు దినం వరకు ఆయన మనల్ని వదిలాడు. ఓకే, సో నేను గత 3 వారాల నుంచి ఈ యొక్క కీపింగ్ గ్రేస్ని, అంటే కాపాడేదానికి, మన కృపలో మనల్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఇప్పుడు వచ్చే దానికోసము ఆయన కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు. కొన్ని ప్రొవిజన్స్ అంటే తెలుగులో కొన్ని సదుపాయాలు, ఓకే, సదుపాయాలు, కొన్ని ప్రొవిజన్స్. 8 చెప్పాము, 7 చెప్పాను మీకు. 7 ప్రొవిజన్స్ చెప్పండి. ఏమేమో 7 ప్రొవిజన్స్? ఇది స్కూల్ అమ్మా, ఈయనపోయి ఇట్లా ఊగేది కాదు. చెప్పండి 7 ప్రొవిజన్స్. ఫస్ట్ ప్రొవిజన్ చెప్పు బాబు, చెప్పు. దేవుని శక్తిగా, దేవుని శక్తి. శక్తి అంటే ఎవరి శక్తి అని? దేవుని శక్తి. నంబర్ 1 స్టూడెంట్ ఇతను నాకే. ఓకే, మంచి పిల్లలు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నారమ్మా? ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు. హలో, దేవుడు ఇడిచిపెట్టాడు. ఓకేనా? ఓకే, సెకండ్ ఏంటి? ఓకే, దేవుని యొక్క శక్తి మనల్ని కాపాడుతుంది. పిల్లరా, నేను వాక్యాల్లోకి పోయినా, ఆల్రెడీ చెప్పాను, టైం లేదు మనకి, చాలా టైం తక్కువ ఉంది, చాలా చెప్పాల్సి ఉంది ఈరోజు. ఓ గుడ్. రెండవది దేవుని ప్రేమ కదా. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ప్రేమ నుంచి ఏదిను ఎడబాపలేదు. ఒకటే. రెండోది. మూడోది, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు మన కొరకు? సుశాంత్, యేసు ప్రభు ఏం చేశాడు మన కొరకు? గట్టి చెప్పు. ప్రాణం ఇచ్చినాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఓకేనా? మంచిది, అది కూడా మంచిదే. ఓటేయండి దానికోసం కూడా, మార్కులు వేసేసేయండి. ఓకే, యేసు ప్రభు మన కోసం ఏం చేస్తున్నాడు? నేను కూడా ప్రాణం అంటాను, ప్రార్థన చేస్తున్నాడు. హలో, ఏం చేస్తున్నాడు? మన కోసం అనుక్షణం ప్రాణం చేస్తాడు. చాలా మంది రిటైర్డ్ అయిపోయాడు, సార్ పెన్షన్ తీసుకొని ఏడ ఉన్నాడు అని. పొరపాటు పడకండి. ఏడున్నాడు ఆయన? తండ్రి సన్నిధిలో. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు కదా. మంచి మాట. రోమిలు రాసిన ప్రతి 8వ, జస్ట్ నాకు చదవండి ఒకసారి రెఫరెన్స్. 8:31 తొందర ప్రార్థన గురించి రాయబడింది అక్కడ. మైకులు తీసుకొని 2-3 బైబుల్ తెరుచుకొని కూర్చోండి, ఫటాఫట్ చదవాలి. 8:31 ఫాస్ట్ తొందర చదవండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? విరోధి. అందుకే ఎప్పుడు చెప్పండి, సైతాన్ కూడా వచ్చి నాకే వచ్చినాడు, నాకే గది ఏమంటుందని గర్జించే వచ్చినప్పుడు అలా ఏం చెప్తావు? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అరే, పాపంలో ఉన్నప్పుడే మన కొరకు తన కుమారుని అనుగ్రహించాడే, ఇప్పుడు ఎందుకు ఇడు మిగతావని? వాడిని మాటలు వింటారు మీరు, వాడు మళ్ళా నాకుతాడు, గర్జిస్తాడు. వాడు వచ్చి గర్జిస్తాడు, వాని మాటలు విని మీరు చెప్తారు. నేను ఫ్రైడే కూడా చెప్పా, వాడు ఎట్లా మాట్లాడతాడమ్మా? వాడు అన్నాడు, నువ్వు చెడ్డోడివి, నువ్వంటే దేవునికి కోపము, అట్లా చెప్పడు వాడు నువ్వు మాట్లాడినట్లా మాట్లాడతాడు. నేను చెడ్డోడిని, దేవుడు ఉగ్రత నా మీద ఉంది. నువ్వు అనుకుంటావు, నీకు తెలుసు సాతాను మాట్లాడతానని, నువ్వు అనుకుంటావు నేనే మాట్లాడతానని. ఈ విధంగా నీ యొక్క మెంటల్ పొజిషన్ని విశ్వాసం లేకుండా చేస్తాడు వాడు. ఓకే, ఎన్నో ఇక్కడ చూడండి ఎంత మంచి మాట రాయబడదు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు వాడెవడు? నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే, శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కృపారసమున ఉన్నవాడిని ఏం చేస్తున్నాడు? అక్కడ మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నవాడు ఆయనే. అందుకే ఏం రాయబడింది? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు తీలేడు పిల్లరా దూరం. ఓకేనా? మీరు నేను దేవుని బిడలం. మూడోది. నాలుగోదిరా, మన కొరకు మరణించాడు ఆయన. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయనకు పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు.
మన స్థానంలో ఒక నేరానికి 2 సార్లు పనిష్మెంట్ ఇయ్యరు. ఈవెన్ మీరు కోర్టులో పోయినా ఇక్కడ లోక ప్రకారంగా కూడా ఒకసారి శిక్ష పడిన తర్వాత ఒక నేరానికి మళ్ళీ దానికోసం మళ్ళీ శిక్ష వేయడు. సో ఆల్రెడీ ఆయనకి శిక్ష పడింది, ఫ్రీ మనం. సో ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకోండి, జడ్జి పట్టుకొని 20 ఏళ్ళు జైలు వేశాడు, 20 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 20 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు ఆ మర్డర్ చేసావు మళ్ళీ కేసు పెట్టు అంటే ఏం జరగదు. ఆల్రెడీ కేసు కొట్టింది, తనకి ఇంకా మర్డర్ కాదు ఆయన, ఎందుకంటే శిక్ష అనుభవించాడు కాబట్టి. అలా యేసు ప్రభు మన కొరకు సర్వశిక్షను అనుభవించాడు. అందుకే నేను ఇంకా శిక్షకి పాత్రుని కాను, నేను దీవెనలకే పాత్రుని. ఓకే, 4వది. 5వది నిత్య జీవం. మీకు నాకు నిత్య జీవం ఆల్రెడీ ఇవ్వబడింది పిల్లరా. మీరు నేను అక్కడ ఎంటర్ అయి ఉన్నాం. ఎవరే కానీ మనలో నుంచి నిత్య జీవితము తీసేసుకోలేరు. 5వది. 6వది హీఈస్ అడ్వకేట్. యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఒక పని అయింది. రెండో పని ఏంటి? అడ్వకేట్. అడ్వకేట్ ఎందుకు సార్ మనకు? ఎక్కడ అడ్వకేటు? అక్కడ. ఎందుకు అడ్వకేటు? ఎందుకు అడ్వకేట్ అక్కడ? అమ్మా ముందర చూడండి, నేను పిల్లలు మాట్లాడకండి, ముందర చూడండి. అడ్వకేట్ ఎందుకంటే అక్కడ దొంగవాడు సాతాను అక్కడ కూడా చేరినాడు. ఇక్కడేం చేస్తాడు? నీ చెవులో మాటికి ఏం చేస్తాడు? గర్జిస్తా అన్నాడు. ఏం గర్జిస్తాడు? గుర్తుంటుంది కదా, ఏం గర్జిస్తాడు? రాజు యొక్క ఉగ్రతే గర్జన, సింహ గర్జన. రాజు నీకు కోపడుతున్నాడు, ఇదిగో నీ పిల్లలు ఇలా తయారు కావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో నువ్వు చేసిన దానికి దేవుడు ఇట్లా తయారు చేశాడు. ఇదిగో ఈ అనారోగ్యానికి కారణం ఏమో తెలుసా? దేవుడు. ఇలా వాడు గర్జిస్తూ ఉంటాడు. అందుకే నువ్వు వాక్యం ద్వారా రెండవ పని వాడిది ఏమో తెలుసా? ఆడేం చేస్తాడు తెలుసా? మన గురించి ఊరికే తంటాలు పెడతా అంటాడు. అమ్మ ఏం పెడతా అంటాడు? చూసివా సోఫియా ఏం చేశా, శామ్ ఏం చేశా అంటే పొద్దున్నుంచి శామ్ క్రికెట్ ఆడినావా? బైబిల్ చదువుకోలే, చూడు క్రికెట్ ఆడుతున్నాడు, ఊరికి జోక్ చేస్తా. సో ఏమి మన గురించి కంప్లైంట్ చేస్తా అంటాడు పిల్లరా వాడు. రెండవది ఎందుకు అడ్వకేట్ అక్కడ ఉన్నాడంటే, ఒకటి వాడు కంప్లైంట్ కోసము, రెండవది మనం ఏం చేస్తాం? యాదో ఒకటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి మన దగ్గర, తెలియకో తెలుసో కదా. సో ఈ రెండిటి గురించి, ఈ 2 విధాల సమస్యలను మన కొరకు పోరాడడానికి అడ్వకేట్గా ఉన్నాడు ఆయన, మన పక్షమున. ఎట్లా పోరాడతాడు ఆయన? ఆయన ఇది చెప్పడు, పోన్లే ప్రభు అడ్జస్ట్ చేసుకోమని. ఇక్కడ కూడా చెప్పేయలేదు. ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, అడ్వకేట్ ఏం చెప్తాడు జడ్జితో? పరిస్థితి బాగాలేదు ప్రభా, రేట్లు పెరిగిపోయినాయి, పాపం అందుకే దొంగతనం చేశాడు, ఇడిచిపెట్టు ప్రభా, ఇడిచిపెట్టు అంటాడా జడ్జితో? చెల్లదు, అది జైల్లో వేస్తారు అతన్ని. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది? ఏ పరిస్థితి ఉన్న దొంగతనం చేస్తే శిక్ష. సో అక్కడ యేసు ప్రభు పోయి, ప్రభా పర్లేదులే ప్రభా, మనోళ్ళే వీళ్ళంతా ఏళ్ళు చర్చికి పోతారు పాపము అనడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఈ శిక్ష కొరకు ఆల్రెడీ, ఈ యొక్క పాపం కొరకు ఆల్రెడీ శిక్ష వేయబడింది, ఇదిగో నా రక్తం దానికి సాక్ష్యం అని యేసు ప్రభు దేవుని ఎదుట మన కొరకు అడ్వకేట్గా పనిచేస్తాడు. అందుకే మన మీద శిక్షా విధి లేదు. ఇప్పుడు చదువుకున్నాం 8లో రోమిలు రాసిన పత్రికలో, అర్థమైందా? హలో, అది 7వది. 8వది 6 అయిపోయింది. 7వది నిన్న వారం చూసుకున్నాం. ఎవరు? యెహోవా. ఓకే, ఆయన మన కాపరిగా ఉన్నాడు. 3వ పని ఏంటి యేసు ప్రభుది? చాలా ఇంపార్టెంట్ ఇది. 7వ పాయింట్, 7వ పాయింట్ ఏంటి? ఆయన మన కాపరి. ఈరోజు జాగ్రత్త వినండి, మీకు నాకు కాపరి ఉన్నాడు. ఒకటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, రెండవది ఆయన అడ్వకేట్ మన కోసము, మూడవది ఆయన నిరంతరం నీ కొరకు నా కొరకు కాపరిగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఉన్నాడు, యెహోవా నా కాపరి, అందుకే ఏం లేదు నాకు, లేమీ లేదు. చాలా సూపర్. ఇది అర్థం చేసుకోవాలి నువ్వు. అందుకే నేను వారం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. ఎక్కడుంది కీర్తన? 23, 22, 24 మధ్యలో ఉంది. 22లో ఏం రాబడింది? నా దేవా నా చెయ్యి ఎందుకు ఇడిచావన్నాడు యేసు ప్రభు. అక్కడ సిలువ గురించి రాయబడింది 22లో. సో నువ్వు ఎప్పుడైతే గ్రేస్ ఏం చేసింది? రక్షించింది నిన్ను 22లో. ఇక్కడ 23 ఏంటి? కీపింగ్ గ్రేస్. 23 కీర్తన ఏంటి? నిన్ను కాపాడుతా ఉండేది. అందుకే యెహోవా నా కాపరి. 24 కీర్తన ఏంటి? రెండవ రాకడ గురించి రాబడింది. సో
నీకు సిలువ మరణాన్ని అంగీకరించిన నీకు ఇప్పుడు ఏం చేస్తాడు యేసుప్రభు? నీ కాపరి, నీ కాపాడుతాడు, నీ రక్షణను పోగొట్టుకున్నాడు, నీకు దీవెనలు పోగొట్టుకున్నాడు. ఎంతవరకు? రెండవ రాకడ వరకు. అందుకే 23వ కీర్తన చాలా మంచి కీర్తన పిల్లలు. అందుకే నా బయోడేటా అది. అందుకే కీర్తనకాడు ఏమన్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడిన. ఎందుకు చెప్పండి? ఎందుకంటే నీ కృప, నీ క్షేమము, ఏమేమి? నీ కృప, నీ క్షేమము నన్ను నా జీవిత కాలమంతయు, ఎంతవరకు? సెకండ్ కమింగ్ వరకు. అంటే జీవితకాలం అంతా అంటే మీరు అర్థం చేసుకోండి, సెకండ్ కమింగ్ అంటున్నాను, లాస్ట్ వరకు నా జీవిత కాలం అంతయు నీ కృప, నీ క్షేమం నన్ను వెంటాడను. ఆ తర్వాత ఏమన్నాడు? చిరకాలం ఎక్కడుంటాను? హల్లెలూయా. కీపింగ్ గ్రేస్, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాం. దట్స్ ఏ 7th కదా. ఇప్పుడు 8th, 9th, 10th 3 మనం కవర్ చేసుకోబోతున్నాం. ఈ 3 చెప్పిన తర్వాత రేపు వారం నుంచి మనము లివింగ్ బై గ్రేస్. ఈ 3 చాలా జాగ్రత్తగా వినండి, అతి ముఖ్యమైన విషయాలు ఈ 3. ఓకే, అయితే ఈ 3 పాయింట్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే పాయింట్స్ ఇవి 3. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నేను ఇప్పుడు నుంచి చెప్పబోయే 3 నా జీవితంలో అనుక్షణం చేస్తున్నాడు. ఎందుకు? కీప్ చేయడానికి. ఏదాన్ని? రక్షణని. కీపింగ్ గ్రేస్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనం తప్పిపోకుండా కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ సృష్టిలో రక్షణ తర్వాత పెద్ద బెస్ట్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే, బెస్ట్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఈ సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా మీకు? ఓకే, మన ముందు చూడాలి అందరూ. రక్షణ తర్వాత అతి శ్రేష్టమైన వరం ఏదన్నా ఉందా దేవుని దగ్గర నుంచి అంటే ఏంటది? ఇటు చెప్పండి, ఏంటది? పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఈరోజు చూసుకుందాం ఆయన ద్వారా ఎలా మనము. అందుకే ఈ యొక్క కాలాన్ని డిస్పెన్సేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాం, లేకపోతే గ్రేస్ కాలం, కృపకాలం అంటాం తెలుగులో. పరిశుద్ధాత్మ కాలం ఇదే. అందుకే ఏ కాలము? రక్షణ పొందిన మనకు పరిశుద్ధాత్మ ద్వారా రక్షిస్తూ ఉన్నాడు దేవుడు. ఓకే, 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఏం చేశాడంటే క్రొత్త జన్మను తీసుకొచ్చాడు బిడ్డారా. రీజనరేషన్ చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్తగా వినాలి బిడ్డా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఇది ఈ ఫస్ట్ 8th పాయింట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఒక మనిషిని క్రొత్తగా జన్మించేటట్లు చేస్తాడు ఆయన. జాగ్రత్తగా వినాలా. చాలాసార్లు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈవెన్ క్రైస్తవులకు కూడా ప్రాబ్లం ఉంది పిల్లలు. ఏంటి తెలుసా? క్రైస్తత్వం అంటే మత మార్పిడి. ఈవెన్ క్రైస్తవులకి ఇప్పటికీ అదే సెన్సే ఉండదు. ఏం తెలుసా? నేను ముందు హిందువుని నేను పచ్చిగా ప్రీచ్ చేయాలి పిల్లల. హిందువుని ఇప్పుడు చర్చికి పోతానా, యేసు ప్రభు దగ్గర పోతానా, ఆడ బాగుంటుంది, నేను యేసు ప్రభు అంటే ఇష్టము, నమ్ముకున్నాను. కొంతమంది నేను మసీదుకి పోతా అంటే ముందు, ఇప్పుడు చర్చికి పోతాను. అక్కడ ఆ మతంలో ఉంటే ఇప్పుడు ఈ మతం తీసుకున్నా. కులేప అప్పుడు ఆ మతంలో ఉంటే ఇప్పుడు ఈ మతం తీసుకున్నా. ఇట్స్ నాట్ లైక్ దాట్. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకు ఈడ కూర్చున్నావు చర్చిలో అంటే, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా జన్మించేటట్లా చేశాడు. యు ఆర్ ఎ న్యూ బర్త్, న్యూ క్రియేషన్. నువ్వు జన్మించావు. చూడండి యోహాను సువార్త 1:12. చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా ఇది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు నిన్ను బయటికి తేలాను నేను మీకు. తొందర చదువు నేను 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగొట్టకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూసారు పిల్లరా, దేవుడు తన పిల్లలు అయ్యేదానికి మనకు అధికారం అనుగ్రహించాడు. దేవుడు మనల్ని తన పిల్లలు, అందుకే దేవుడి నుంచి మనం ఎవరు వేరు చేయలేరు. ఎందుకంటే తను మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే చదవండి 13వ వాక్యము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనను మానవేచ్ఛల వలన పుట్టిన వారు కారు. హలో, నువ్వు యేసు ప్రభుని ఇప్పుడు ఎందుకు చర్చిలో ఉన్నావు? నువ్వు ప్రభు నమ్ముకొని ఉంటే, ఒకవేళ కొత్త ఎవరైనా నమ్ముకోని కాకుండా నమ్ముకోవాలా అతను ప్రభుగా.
నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావంటే దేవుడు నీకు తన బిడ్డ అయ్యేదానికి అధికారం ఇచ్చాడు, ప్లస్ నీలో క్రొత్త జన్మ జరిగింది. నీలో నేను క్లియర్గా ముందుకు చూపిస్తాను. సో వినండి జాగ్రత్త. నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి, మతం తీసుకున్న వ్యక్తివి కాదు నువ్వు. ఇది మతం కాదు, క్రైస్తత్వం మతం కాదు, క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ రిలీజన్. ప్రజలు చెప్పచ్చు కానీ అది కాదు. దేవుని దృష్టిలో ఇది మతం కాదు. దేవుని దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా? ఆయనకు పుట్టిన వ్యక్తివి, నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి. దీన్ని క్లియర్గా దేవుడు ఈ యొక్క ఎందరు అంగీకరించారో వారిని ఆయన వారికి తమ కుమారులు అవ్వడానికి అధికారం ఇచ్చాడనే ఆ యొక్క వాక్యాన్ని 3వ అధ్యాయంలో దేవుడు యేసుప్రభు క్లియర్గా వివరించడం జరిగింది. చూడండి ఎక్కడ 3వ అధ్యాయం, ఇదే అధ్యాయం పుస్తకంలో యోహాను సువార్తలు 3వ అధ్యాయంలో నికోదేమోస్కి యేసుప్రభు క్లియర్గా ఏంటి దేవునికి కుమారుడు కావడం అనేది చక్కగా వివరించాడు. చదువునైనా ఫస్ట్ వాక్యం చదవండి ఎవరన్నా. 3వ అధ్యాయం. చాలా ఇంపార్టెంట్ విషయాలు పిల్లరా ఇవి తెలిస్తే నువ్వు ఈ భూమి మీద ధైర్యంగా ప్రతి ఆశీర్వాదంలో జీవించగలవు. చదువునేనా. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఫాస్ట్ గా చదువు. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తే ఈ యొక్క నికోదేమస్ అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఎట్లా మనం కొత్త జన్మ ఎత్తామని నీకు చెప్తున్నా, జాగ్రత్త వినండి. నికోదేమస్ అనే పరిసయ్యుడైన బోధకుడు, యూదుల బోధకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఈయన చూస్తున్నాడు, యేసు ప్రభు గురించి వింటున్నాడు, చూస్తున్నాడు. ఈయన నార్మల్ వ్యక్తి కాదు, మనలాంటి వ్యక్తి కాదు. నేను బోధిస్తున్నా, ఆయన బోధిస్తున్నాడు, కానీ నాకు ఆయనకు తేడా ఉందని తెలిసి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఎప్పుడు వచ్చాడు? రాత్రి. పగులు ఎందుకు రాలా? పగులు చాలామంది ఉంటారు యేసు ప్రభు దగ్గరికి, 1000 మంది. ప్లస్ రాకపోవడానికి కారణం పగులు ఏంటంటే ఈయనెవరు? ఈయనే బోధకుడు. ఎవరికి? యూదులకి. ఈయన వచ్చాడు అనుకోండి యేసు ప్రభు దగ్గరికి, ఇంకా ఎట్లుంటుంది ఆయన పరిస్థితి కదా. సో అందుకని చాలా మంచోడు ఇతను నికోదేమస్. ఆ తర్వాత మీరు చూస్తే రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తాం బైబిల్లో. అందరిలాంటి వాడు కాదైనా. ఆ టైంలో మీరు చూస్తే నికోదేమస్ తెలుసుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చాడు పిల్లరా. 3వ వాక్యం చదవండి, ఏం రాబడిందో. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఐ మీన్ చూడండి, నేను బోధకుడు అయినప్పటికి కూడా ఏళ్ళ నుంచి, చాలా ఏజ్డ్ అయినా, యేసు ప్రభు కంటే చాలా వయసులో, ఎన్నో ఏళ్ళ నుంచి బోధకుడు. ఈయన చరిత్ర మీరు చదివితే యూదులు ఈయన చాలా గౌరవించేవారు. ఈయన చెప్పేది వినేవాళ్ళు, ప్రజలు అనుసరించేవాళ్ళు. కానీ యేసు ప్రభు అంటాడు నికోదేమోతో, 3వ వాక్యం, నువ్వు క్రొత్తగా జన్మిస్తే తప్ప ఆయనకి ఏం చెప్పలేదు. స్ట్రైట్గా యేసు ప్రభు అన్నాడు, కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు. మీకు ఈరోజు చెప్తున్న ఒక విషయము, చాలామంది ఈ రోజు కూడా ప్రీస్ట్లని, పాస్టర్స్ అని చాలామంది ఉన్నారు పిల్లరా, నికోదేమస్ లాగా. ఈ విషయం తెలియని వాళ్ళు ప్రీచర్సే. ఈవెన్ చర్చ్లో వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు, కానీ ఆశ్చర్యపరిచే విషయం తెలుసా, వాళ్ళకి తెలియదు అసలు కొత్త జన్మ అంటే ఏంటో. ఏళ్ళ నుంచి ప్రీచ్ చేస్తాను. నేను ఒక వ్యక్తి గురించి 35 ఏళ్ళ నుంచి ఆయన పాస్టర్, ఆయనకే తెలియదు అసలు కొత్త జన్మ అంటే ఏంటో. ఆయన ఏం చెప్తా ఉంటాడు ఆ వ్యక్తి. ఈరోజు చాలామంది మేము ప్రీస్ట్లమని, మేము సంఘాల పేర్లు చెప్పకూడదు. కొద్దిగా మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది, ఏముండదాడా, ఇట్లాంటివన్నీ ఏముండవు. కేవలం ఏముంటాయి అవి, ఏమంటారు, రిచువల్స్, ఏమంటారు దాన్ని, ఆచారాలు, ఇవే అన్నీ. లైక్ కొన్ని చోట్లయితే సింగింగ్ కాంపిటీషన్లు, నాకెవరో చెప్పారు, మీరు సింగింగ్ కాంపిటీషన్, వంటలు ఇట్లా సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకొని వెదర్ మీ చర్చిలో చాలా బాగుంటుంది, చాలామంది వస్తారండి. ఇంకో అతను ఫోన్ చేసి నాకు చెప్పాడు, వీళ్ళకి చెప్పాను లేదో, మీ వర్షిప్ టీం బాగా పాడతారంట, ఇట్లా కాంపిటీషన్ జరుగుతుంది, మీ వాళ్ళని పంపించండి. ఇట్లాంటివన్నీ జరగవు ఇక్కడ. సో పోన్లేండి. విషయం ఏమంటే పిల్లరా, చాలామందికి ఈ విషయం తెలియలేక నికోదేమస్ తెలియనట్లుగానే. ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు చర్చికి వెళ్తూ ఉండొచ్చు 30 ఏళ్ళ నుంచి, నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పేతురో అబ్రహామో ఏదో పేరు పెట్టుకోండొచ్చు. నువ్వు క్రొత్తగా జన్మించుకోకుండా ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే చాలామంది నాకు తెలుసు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళ పేరు కూడా క్రిస్టియన్ పేరే. కొంతమంది ఇళ్ళలో వాళ్ళ బంధువుల్లో పాస్టర్లు, బిషప్లు ఉండొచ్చు. నేను అట్లా వాళ్ళని కలిసా.
ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించుకోకుండా ఉంటే, నువ్వు ఇక్కడ క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోవచ్చు అందరికీ, నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. సో అందుకే నేను క్రొత్త జన్మ ఏదో నేను తెలుసుకోవాలా. ఓకేనా? ఏంటి క్రొత్త జన్మ? 4వ వాక్యంలో నికోదేమస్కు మంచిగా యేసుప్రభు సంజాయించాడు. నికోదేమస్ కూడా కరెక్ట్ ప్రశ్న అడిగాడు, ఎందుకంటే మంచి మనసుతో వచ్చాడు. ఎందుకంటే అర్థమైంది ఆయనకి, ఇది ఇట్లుంటే జీవితము, ఇది సరైన జీవితం కాదని. అందుకు ఏమన్నాడు? అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా. సో తనకి డౌట్ వచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే స్వర్గంలోకి పోతామని చెప్తాడు ఆయన, మళ్ళా జన్మించడం ఏంటి అంటే, నేను మళ్ళా ఏమన్నా అమ్మ గర్భంలోకి పోయి జన్మించాలా? ఇది నేను తెలుసుకోవాలా, ఏంటి క్రొత్త జన్మ అంటే. ఓకే, 5వ వాక్యంలో సింపుల్గా యేసుప్రభు చెప్పాడు, చాలా నీట్గా. చదువునైనా. యేసు ఇట్లా ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నార్మల్గా కాదు, నిశ్చయం. వెరీలీ అని రాయబడింది ఇంగ్లీష్లో. ట్రూలీ అని అంటే ఇది లేకుండా నువ్వు స్వర్గానికి పోలేవు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు నేను బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల ఈ యొక్క సత్యము కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు. వాళ్ళు అనుకుంటారు మేము క్రైస్తవులం అని. ఎలా అంటే, ఒక వ్యక్తి స్వర్గంలో పోవాలంటే ఏం చేయాలంట? ఆ వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల. అమ్మ గర్భంలో పోయి మళ్ళీ జన్మించాల్సిన అవసరంలే. అమ్మా, ఇది కూడా జన్మ. ఎట్లయితే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావో, నువ్వు ఈ పని చేసినప్పుడు నువ్వు మళ్ళా జన్మిస్తావు. వినండి ఇప్పుడు జాగ్రత్త, పని చూడండి. ఆయన ఏంటి నీటి మూలముగా అంటే? బాప్తిసం కాదు. నేను మీకు క్లియర్ చేయాలని కోరుకుంటున్నా. బాప్తిసం తీసుకుంటే బ్రదర్ అదే నీటి మూలంగా అని. నో, బాప్తిజానికి దీనికి సంబంధమే లేదు. బాప్తిజం తీసుకోవాలా. అమ్మ, బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎవరో అయినండి, యేసు ప్రభు నువ్వు రక్షకుగా అంగీకరించింటే బాప్తిజం తీసుకోవాలా. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. నీటి మూలముగా అంటే, నీరు అంటే దేవుని వాక్యము అని అర్థం. బైబిల్లో అనేక చోట్ల మీరు చూసినప్పుడు వాక్యం గురించి, వాక్యాన్ని నీటితో పోల్చడం జరిగింది. ఉదాహరణకి 15:3 తీకండి. యోహాను సువార్త 15:3లోనే ఇక్కడే యేసుప్రభు అంటాడు, మీరు నా మాటల ద్వారా కడగబడినారని. ఇక్కడ అనేక చోట్ల జాగ్రత్తగా వినండి. నీరు అంటే వాక్యము, ఆత్మ అంటే తెలుగులో మీకు పెద్ద అనే రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఎట్లా కొత్తగా జన్మిస్తాడు? సిస్టర్ ముందర చూడాలా. ఎట్లా ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తాడు? ముందర చూడాలా. వాక్యము నువ్వు వింటాన్నావు, ఇప్పుడు వింటాన్నావు, లేకపోతే ముందే విన్నావు. సువార్త నువ్వు వింటాన్నావు. ఏం వాక్యం వింటాన్నావు? నువ్వు జన్మతః పాపంలో పుట్టావు, నీ కర్మ పాపంలో ఉందైతే నీ కొరకు యేసు ప్రభు వచ్చి లోకంలో పాపంగా మారాడు. ఆయన నీ పాపాన్ని తీసుకున్నాడు, ఆయన ద్వారా నీకు రక్షణ అనే యొక్క వాక్యం నువ్వు వింటున్నావు. వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం మనందరితో జరిగింది. మనందరూ ఇక్కడ ఉందా, పాతోళ్ళే కొత్త వాళ్ళు ఎవరు లేరనుకుంటా. అమ్మా వినండి, ముందర చూడండి. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే నీకు మాట్లాడతాం. మనం అందరూ ఇక్కడ ఉండడానికి కారణం అదే. మనకేమో గోల్డ్ మెడల్ ఇల్లే, ఎవరు డబ్బులు ఇల్లే, అందరూ బయట అనుకుంటున్నారు వీళ్ళు లక్షలు ఇచ్చారు, వీళ్ళు అందుకే మతాన్ని మార్చినారని. పాపం తెలియదు వాళ్ళకి. సో హలో, ఏంటి కొత్తగా జన్మించడం అంటే? వాక్యం చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. బిడా, నువ్వు పాపంలో ఉన్నావురా, రే నిన్ను దేవుడు ప్రేమిస్తా అన్నాడు, యేసు ప్రభు నమ్ముకో, నీ పాపములు కడగబడతాయి, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు, ఆయన తప్ప ఇంకో రక్షకుడు లేడని. నా అందరి జీవితాల్లో జరిగిందా? ఎవరెవరి జీవితం చేయొద్దండి, ఎవరెవరి జీవితంలో జరిగింది ఇది నేను చెప్తాను. లేదే లేకుంటే తల్లి పోలేరో చేయొద్దండి. జరిగిందా? అందరి జీవితం జరిగి ఉంటుంది కదా. నాకు బాగా గుర్తుంది ఆ సమయం. నేను చాలా విగ్రహారాధనలో ఉండేవాడిని. ఇట్లాగే మెల్లిమెల్లిగా సువార్త చెప్తాను, ఆడ ఈడ ఈని. ఒకరోజు నేను ఎస్ఐ చర్చిలో, నాకు బాగా గుర్తుంది, పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నాయి. ఆడ దేవుడు నాతో మాట్లాడుతాడు ఆ వాక్యం ద్వారా, సువార్త ద్వారా. సో అక్కడ నిలబడి, ఐ డోంట్ నో, నిలబడ్డాను అంతే, ఏడుస్తున్నా. ఆ రోజు నాకు అది నా యొక్క కొత్త జన్మ. జాగ్రత్తగా నిలబడారా. మనందరి జీవితంలో జరిగింది, మీకు గుర్తు లేకపోయిండొచ్చు. ఒకవేళ జరగలేదనుకో, ఇంకా దేవుడే నిన్ను కాపాడాలా.
ఇప్పుడన్నా జరగాల. యేసుప్రభు నమ్ముకో, లేకుంటే బాప్తిజం తీసుకున్నా సార్, బాప్తిజం ఏదనుకున్నాను, మా నాయన పాస్టర్, మా తాత అంట మా ఊర్లో చర్చి కట్టించాడంట, మీకు తెలుసా, మా చిన్నాయన కొడుకు కూడా బిషప్ అంట, ఏమీ అత్రాసాలు ఉడకవాడా, ఈడే వెళ్ళిపోతా, ఈడే ఉండిపోతాను. వద్దు వద్దు వద్దు. ఏం చేయాలా? నీ సొంత రక్షణ నీ చేతుల్లో ఉంది. ఎవడు మీ అమ్మ నాన్న క్రిస్టియన్స్ అయినా, మీ అమ్మ నాన్న పాస్టర్లు అయినా, నువ్వు పర్సనల్గా రక్షణ పొందుకోలేదనుకో, అర్థమైందా? పాస్టర్ కుటుంబంలో పుట్టినా కూడా, మిరాకిల్ మా ఇంట్లో పుట్టింది, స్వర్గం రిజిస్టర్డ్ ఏం కాదు, తను కూడా రక్షణ పొందుకోవాలా ఒక వయసు వచ్చిన తర్వాత. చిన్నప్పుడైతే సమస్యలే, కొంత సర్టన్ ఏజ్ పెట్టింటాడు, దేవుడికి తెలుసు ఆ ఏజ్ ఏదో, అప్పుడు ప్రభు మాట్లాడతారు తనతో, తను రక్షకుడుగా అంగీకరించాలా. అర్థమైంది? అందుకే ఇది మతం కాదు. మతం అయితే ఏమన్నా అందరూ కట్టుకుని పోతారులే. నో 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 నో. ఎవరి రక్షణ వ్యక్తిగత రక్షణ ఇది. సో ఏం జరిగింది? ఇది కొత్త జన్మ. అదే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. మీరు నేను ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామంటే, సువార్త విని పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేసినప్పుడు ఎస్ అన్నామో, ఏం జరిగిందో తెలుసా? లోపల క్రొత్త జన్మ. అందుకే కింద ఏమంటాడు? శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఏం జన్మించింది ఆ రోజు? ఆత్మ. అదే బాడీనే, అదే మైండే, కానీ కొత్తగా ఏమైంది? ఆత్మ మనలో క్రొత్తగా వచ్చింది. ఆ రోజు నుంచి ఏ ఆత్మ మనలో ఉండేది? క్రొత్త ఆత్మ. ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ, దేవుని కుటుంబంలో మనం చేర్చబడ్డాం. అందుకే అక్కడ దేవుడు ఏమన్నాడు? ఎందరైతే అంగీకరించారు, ఏమని? యేసే ప్రభు అని, వారికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? తన యొక్క సంతానం అయ్యేదానికి. ఏ విధంగా? రక్తమాంసంతో కాదు, తల్లిదండ్రులకు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు కలిసినప్పుడు వచ్చిన బిడ్డ కాదు. ఈ యొక్క వ్యక్తి ఇప్పుడు లోపల ఉండేది ఎవరైనా క్రొత్త ఆత్మ, అదే క్రొత్త జన్మ. ఎవరి ద్వారా జరిగింది? ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఎలా జరిగింది? చదవండి. హౌ యూ బికేమ్ న్యూ బర్త్, లైక్ ఎట్లా కొత్త జన్మ నీలో వచ్చింది? చదవండి ఎవరైనా. టైటస్ తొందర చదవండి, 3వ అధ్యాయం 4-5. ఎంత మంచి మాట పెట్టినాయన, ఇది స్క్రీన్ మీద నేను చదవాలా. 3వ అధ్యాయం 4-5 వాక్యాలు, 4, 5, 6, 7 వాక్యాలు ఎంత సూపర్. నేనే చదువుతాను చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఏం జరిగింది ఆ రోజు? స్నానం జరిగింది పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఎంటర్ అయ్యి వాక్యం ద్వారా నువ్వు ఎస్ అన్నప్పుడు అద్భుతం జరిగింది. నీ లోపల పాత ఆత్మని దేవుడు తీసుకుని దూరం పడేసి నీలో క్రొత్త ఆత్మ ఉండేది. ఇప్పుడు నేను చెప్తా ఆత్మ యొక్క గుణం ఏంటో. నేను కొంచెంలో వస్తాను ఆడికి, కొద్ది ఓపికతో జాగ్రత్తగా వింటానండి. హలో, ముందర చూడండి. నీలో ఉండేది ఇప్పుడు న్యూ స్పిరిట్, మా క్రొత్త ఆత్మ, పునర్జన్మ సంబంధమైన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయట ద్వారాను మనలను పైకి పోనైనా రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవను గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. చూసారా పిల్లరా? హలో, ఈ విధంగా నువ్వు నేను దేవుని రాజ్యంలోకి, దేవుని కుటుంబంలోకి ఎంటర్ అయినాం. హలో, ఇది దీని ద్వారా ఇక్కడ వచ్చి కూర్చోండి. మనం మతం కాదు, ఇది జరిగింది. అందుకే మీకు ఇంకా నేను చెప్పలేదు కానీ టైం అక్కడ అంటాడు గాలి, ఓకేలే. మీరు కొత్త జన్మ పొంది ఉన్నాం. వాళ్ళే క్రైస్తవులు యాక్చువల్గా, అంటే మీరు క్రిస్టియన్స్ అని పిలుస్తారు కదా, వాళ్ళు దేవుడు క్రైస్తవులు అంటే వాళ్ళని దేవుడు తన బిడ్డలు అనేది. జాగ్రత్త ముందు చూడలేరా. మన దేశంలో కూడా కొద్దిగా పొరపాటుగా అన్యులు, ఈవెన్ క్రైస్తవులు ఇది ఆలోచిస్తూ ఉంటారు తెలియకుండా. ఏం తెలుసా? ఉదాహరణకి ఈ వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటాం. ఎందుకు తెలుసా? ఈ మధ్య వచ్చాడ మునిగినారు కదా, మన ఏదది కుంభమేళ కదా. కుంభమేళ చాలామంది వచ్చి మునుగుతున్నారు, బయట నుంచి కూడా వచ్చి మునుగుతున్నారు. సో మనలో కొద్ది కన్ఫ్యూజను. కొంతమంది అక్కడ
గుళ్ళు కట్టుకుంటున్నారు, మసీదులు కట్టుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళ ఇష్టం, మనం ఏం దానికి చెప్పేయలేదు. ఓకే, కానీ మీ కన్ఫ్యూజన్ నేను క్లియర్ చేయాల. బెదర్ అర్థమవుతుంది కదా? జనరలీ నేను అనుకునేది ఏమంటే అమెరికా వాళ్ళందరూ క్రిస్టియన్స్, యూరోపియన్స్ అంతా క్రిస్టియన్స్. నేను తప్పనను, వాళ్ళంతా క్రిస్టియన్సే. ఇప్పుడు మనలో ఉన్న సార్ కాపోళ్ళు, కమ్మోళ్ళు, కురువోళ్ళు, అలా మనకు పుట్టాం కాబట్టి ఆ ఇంట్లో ఆ పుట్టే అది పెట్టారు. సో ఈరోజు మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు చెప్పాను, ఏం మనము? నూతన సృష్టి మనం. ఈ విధంగా ఆ దేశాల్లో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు పిల్లరా. కానీ ఎవరైతే క్రొత్త జన్మ పొందారో వాళ్ళే దేవుని రాజ్యానికి పోయేవాళ్ళు. అందుకే మీరు వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో ఎలా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడతారు తెలుసా? అందరూ క్రైస్తవులే, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేకుంటే ఇంకా ఏదైనా చేయాలన్నా వాళ్ళు అడుగుతారు, ఆర్ యూ బార్న్ అగెయిన్ అని. అర్థమవుతుందా? వాళ్ళు క్రైస్తవులు, ఒక మతం వాళ్ళకి ఇవ్వబడింది, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తవులు ఎవరు దేవుని దృష్టిలో? ఒకడు క్రొత్తగా. అందుకే అక్కడ మీరు క్రైస్తవులు, భక్తిపరులు ఏమంటారు తెలుసా? ఈవెన్ పెళ్లి చేసుకోవాలన్నా ఏడన్నా ఫస్ట్ అడుగుతారు రోతకు వచ్చినప్పుడు. అందరూ క్రైస్తవులే కదా, అందుకు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమన్నా అడుగుతారు తెలుసా? ఆర్ యూ, నువ్వు క్రొత్త జన్మం ఎత్తేవాళ్ళు. వాళ్ళు అంటారు నో 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 నో, నేను అట్లాంటి నమ్మని అంటారు. పేరేంటి? క్రైస్తవుడే. సో అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడ ఈడ తిరుగుతూ అంటారు. మీరు తెల్ల చర్మం కనపడతానట్లే క్రైస్తవులు అయి ఉండి కూడా అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు నో 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 నో, పొరపాటు పడకండి. ఈవెన్ అందుకే చెప్పా, ఈడ నువ్వు క్రిస్టియన్ ఇంట్లో పుట్టినా ఇక్కడ అనంతపురంలో నువ్వు కొత్త జన్మ ఎత్తుకోకుంటే నువ్వు క్రైస్తవుడుగా నువ్వు పిలుచుకోవచ్చు, రాసుకోవచ్చు, నీ పీటరో గీటరో ఉండొచ్చు నువ్వు. హలో, కానీ పైన రికగ్నిషన్ లేదు నీకు. ఈ భూమిని వదిలినప్పుడు నువ్వు అక్కడ ఉండవు. దేవుని దృష్టిలో నువ్వు ఇంట్లో ఇంకా రాలా. సో అందుకే చాలా క్లారిటీ ఉండాలి మీకు నాకు. అర్థమైందా పిల్లరా? హలో. సో అందుకే ఎందుకంటే నాకు బాగా తెలుసు, చాలామంది అడుగుతున్నారు, సార్ ఆడ గుళ్ళు అందరూ వాళ్ళే సార్ అమెరికన్స్. అరే నాయనా, ఇది కథ. కొత్త సృష్టే నిజమైన క్రైస్తవులు అని అర్థం. వాళ్ళు ఎవరైనా తప్పిపోతే బాధపడాలా? ఆయన వాళ్ళని నిడిచిపెట్టాడు, ఆయన జారిన వాళ్ళని నిడిచిపెట్టాడు దేవుడు. అదే కీపింగ్ గ్రేస్ మనం నేర్చుకుంటా అనేది. వాళ్ళని తిరిగి తీసుకొచ్చుకుంటాడు కదా. మరి రేఖ తిరిగి తీసుకొచ్చుకున్నాడు దేవుడు. ఓకే, ముందుకు వెళ్దాం. ఇంకో వాక్యం మనం తీసుకుందాం. అందుకే ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి, పాతవన్నీ ఇదిగో సమస్తము ఇప్పుడు కొత్త జీవితం. మనం నూతన సృష్టి ఇప్పుడు. ఓకే, అందుకే చూడండి, 1 పేతురు 1:23 ఏం రాబడింది? చదవండి అయినా, తొందరగా చదవాలా. 1 పేతురు 1:23 చదువు. నేను 22-23 కలిసి ఉన్న తెలుగు. మీరు క్షయబీజము నుండి కాక, చూసారా ఎంత మంచి మాట? వినాలా? మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. చాలు కిందికి రా నాయన శివాజీ. ఇక్కడ చూడండి, ముందు చూడు. మీరు క్షయబీజం నుండి కాక అంటే ఏమర్థం? జాగ్రత్త తినండి. ఎట్లయితే తల్లి తండ్రి లెక్క ఒక సంబంధంతో లోపల ఏం పుడతాడు? బిడ్డ పుట్టడం జరుగుతుంది పిల్లరా. అమ్మా, ఎంత చక్కగా దేవుడు సంజాసి, ఎంత ఈజీ చూడండి బైబిల్. క్షయబీజం అంటే అట్లా, ఆ బీజంతో కాకంటే ఎట్లయితే మనం పుట్టామో ఈ లోకంలో, అదే విధంగా ఎప్పుడైతే నువ్వు శాశ్వతముకు జీవం గల దేవుని వాక్యాన్ని, అంటే ఇప్పుడు చదువుకున్న నీటి ద్వారానో ఆత్మ ద్వారా ఎప్పుడైతే సువార్తను విని, అయ్యా నేను నమ్ముచున్నా యేసు ప్రభువే రక్షకుడని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అంగీకరించో ఏం జరిగిందంట? శాశ్వతముగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక మీరు నేను ఎవరికి పుట్టాము? దేవుని వాక్యానికి పుట్టాం. ఎవరికి పుట్టాం? మనము దేవునికి పుట్టాం. ఎవరికి? అందుకే ఏ కుటుంబంలో ఉన్నాం ఇప్పుడు? దేవుని కుటుంబంలో ఉన్నాం, దేవుని సంతానం మనం. ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో పుట్టామో మా ముందర చూడాలా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది మీకు. ఎప్పుడైతే దేవుని కుటుంబంలో మనం పుట్టామో, కొత్త ఆత్మ ఇవ్వబడిందో, ఈ ఆత్మ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ, ఆదాములో నుంచి వచ్చిన ఆత్మ కాదు. హలో,
దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ మనలో ఉండేది. ఇప్పుడు వినాలి. ఇప్పుడు హలో, ఇప్పుడు ఈ ఆత్మలో, ఇప్పుడు నీలో ఉన్న కొత్త ఆత్మ ఉందే, దాంట్లో హలో దేవుని నేచర్ ఉండేది. ఇప్పుడు హలో ముందు చూడాలి నాయన, ఏముంది దాంట్లో? దేవుని నేచర్, దేవుని స్వభావం. నువ్వు హలో ఆడే ఉండండి. ఒక వాక్యం చదవండి, 2 పేతురు 1:4. తెలుగులో మిక్సా 1:4 తెలుగులో చదువునేనా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆ తర్వాత ఏమైంది? 4వ వాక్యం చదువుతారా? ఏం చదువుతాను? 4 అయిపోయింది. 5 అయిపోయిందా? ఓకే, జాగ్రత్త. అందుకే నాకు హలో ఎవరన్నా ఇంగ్లీష్ పెట్టండి. ఇంగ్లీష్ చదివే వర్షన్ ఉందా ఎవరిదైనా? చాలా ఇంపార్టెంట్ వాక్యం. తెలుగులో కూడా బాగుంది, నేను చదివింది. నేను ఒక నిమిషం నేను అబ్జర్వ్. హలో, మహాగుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యమైన వాగ్దానాలు అనుగ్రహించిన దురాశ రోగం ఈ వాగ్దానములను మీరు తప్పి ఇది హలో ఏం రాబడింది ఇక్కడ? దేవ స్వభావమునందు పాలివారగునట్లు. ఇంగ్లీష్ పెట్టండి. నేను ఏం రాబడింది సార్? యా చెప్పు. నేను బంగారం గట్టి చదువు, మైకి నా పాపకి గట్టి చదివేసి. వీఆర్ ఓకే హలో నేను చెప్తాను. వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. హలో 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 మొదలు చూడండిరా. నువ్వు ఏ రోజు రక్షణ పొందుకున్నావో ఏం జరిగింది తెలుసా? నీలో దేవుని నేచర్ నీలో వచ్చింది, దేవుని స్వభావం నీలో వచ్చింది. అంటే నీలో ఇప్పుడు మనుష్య స్వభావం నీ మైండ్లో ఉండేది, నీ స్పిరిట్లో యువర్ పార్టేకింగ్ ఇన్ గాడ్స్ నేచర్. అందుకే బైబిల్ అంటుంది యువర్ డివైన్ పర్సన్. అక్కడ చూడండి, బీ పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. వీఆర్ పార్టేకింగ్ డివైన్ నేచర్. హలో హలో ముందు చూడండి. హలో, మీలో నాలో దైవ స్వభావం ఉంది. హలో హలో ముందర చూడండి. నేను మీకు ఒక మీకు అర్థం చేసుకుని చెప్తా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, వాళ్ళకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఇది జరిగిన ఫ్యాక్ట్, ఇది సత్యము. ఓకే, నన్ను ముందర చూడండి. నేను వీళ్ళంతా కిందికి చూసారు, సెకండ్ లైన్ వాళ్ళు పైన చూడండి. ఆ భార్యాభర్తలకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఎందుకు వాళ్ళ దగ్గర 2 ఎంప్లాయీస్ బాగా డబ్బు అన్నీ ఉండి, ఇంకో బిడ్డను తీసుకొని మనం పెంచుకుందాం, 3 పిల్లలు అంటే మేలు కదా, మనకు దేవుడు ఎంతో దీవించాడు. క్రైస్తవులు వీళ్ళు ఎంతో దీవించాడు, ఈ యొక్క పిల్లోని పెంచుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నారు. వాళ్ళు 3 చిన్న పిల్లలు పెంచుతా ఉన్నారు. దాదాపు ఒక 15, 16, 14, 13 ఏళ్ళు అయిన తర్వాత ఈ 2 పిల్లలు వీళ్ళ గుణాలు కలిగి ఉన్నాయి. వీడి గుణమే వేరు. పాస్టర్ దగ్గరికి వచ్చాడు, సార్ ఎంతో 3కి ఒకే అన్నం పెడతాం, 3 ఒకే స్కూలే, 3కి ఒకే బట్టలు, ఎప్పుడు అసలు వాడికి తెలియదు, అసలు వాడికి కూడా తెలియదు. మేము ఎందుకు సార్ ఈ స్వభావము, అలిగేది, కోప్పడేది, కొట్టేది, సామాన్లు సార్ ఏం సార్ అది స్వభావం అంటే? జాగ్రత్తగా వినండి. నాకు పుట్టిన పిల్లలు ఉన్నారే, నా స్వభావం వాళ్ళలో ఉంటుంది. అది అర్థమైందా? స్వభావం అంటే అర్థమైందా? ఇది అర్థమైతే నువ్వు దేవుని ఎదుట ఎప్పుడు డ్యాన్స్ ఆడొచ్చు. ఇట్ గివ్స్ సో మచ్ స్ట్రెంగ్త్. జాగ్రత్తగా పిల్లలు, నా పిల్లలు నా స్వభావం ఉంటుంది. ఆ పిల్లలు ఎవరి స్వభావం ఉంది, ఎవరు కన్నారో తెలియదు, కానీ ఇదే జరిగేది. ఆదాము స్వభావం వచ్చిండే. ఇది మతం కాదు. నువ్వు ఏ రోజు కొత్త జన్మ ఎత్తినావో నీలోకి దేవుడు తన స్వభావాన్ని ఇంపార్ట్ చేశాడు. దేవుని నేచర్ నీలో ఉండేది.
నువ్వు దైవత్వాన్ని ఇవ్వడం. హలో, అందుకే దేవుడు అంటాడు నన్ను పోలి జీవించమని. ఎవరిని పోలి? దేవుణ్ణి పోలి జీవించండి. హే, క్రైస్తత్వము రిలీజియన్ కాదు, క్రైస్తత్వము దేవుళ్ళ జీవించేది. దైవత్వం మీలో నాలో దేవుడు పోసేసాడు. పిల్లలు, మీ నా ఆత్మ దైవాత్మతో నేను, అందుకే లోపల దేవుడు ఉన్నాడు మనలో. ముందర చూడండి. అందుకే ప్రతి క్షణం ఈ భూమి మీద నువ్వు బ్రతికి, అందుకే బైబిల్ మన గురించి మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు సమస్తము చేయగలవు, నేను చేయు కార్యములని నువ్వు చేయగలవు అన్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు అట్లా దేవుడు చెప్తానని. ఎందుకంటే నీలో నాలో ఇప్పుడు మానవ స్వభావం లేదు. సపోజ్ ఇంకో మాట చెప్తానండి, నా పిల్లలో నా స్వభావం వచ్చింది అన్నానా, కానీ ఏ రోజు వాళ్ళు కొత్త జన్మ ఎత్తారో ఆ రోజు వాళ్ళ స్పిరిట్లో నా స్వభావం కాదు ఉండేది, దైవ స్వభావం. హలో, జాగ్రత్త. హలో, ఇప్పుడు ఏంటంటే, అందుకే ఈ భూమి మీద బ్రతికే ప్రతి క్షణము నువ్వు ఏం చెప్పదు సార్, మీ అమ్మ నాన్న కాదు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది. ఎస్, వాళ్ళ మీద దయ చూపాలా, ప్రేమ చూపాలా, లివ్. హలో, నువ్వు ఎప్పుడు అనుక్షణం కంపేర్ చేసుకుంది దేవునితో. నీ నోరు తెరిచి ఎప్పుడు చెప్పాలా, దైవ స్వభావం నాలో ఉండేదే, నేను దేవుని స్వభావం కలవాన్ని. హలో, దేవుడు ఎట్లా క్షమిస్తాడో మనిషిని నేను దేవుడిలా క్షమిస్తా. దేవుడు ఎలా ప్రేమిస్తాడో మనుషుల్ని దేవుళ్ళ నేను ప్రేమిస్తా. ఎందుకంటే దేవుని స్వభావం నాలో ఉంది. దేవుడు కామం, క్రోధం, మదం, లోభం లేనివాడు. నేను కామం లేని మనిషిని, క్రోధం లేని వ్యక్తిత్వం నాది. హలో, లోభం లేని మనిషిని, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం లేని జీవితం నాది. ఇది నోటి నుంచి రాకుంటే ఈ భూమి మీద నువ్వు దేవుని బిడ్డగా బ్రతకలేవు, నువ్వు చచ్చిపోయేస్తారు. అందుకే క్రైస్తవులు క్రొత్త జన్మ ఎత్తిన తర్వాత కూడా ఓటమి జీవితం జీవిస్తూ ఉంటారు. ముందు చూడండి. హలో, నీ నోట్లో ప్రతి క్షణం రావాల్సిన మాట ఏం తెలుసా, నేను దైవత్వాన్ని, దేవుని స్వభావం నాలో ఉంది. దేవుడు ఎంత ప్రేమమయుడో నేను అంతే ప్రేమిస్తా మనుషుల్ని, దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ దయ చూపుతా, దేవుళ్ళ పలకరిస్తా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ ఇంకో మనిషిని ట్రీట్ చేస్తా. దేవుళ్ళు అగాపే ప్రేమ ఉండేది, నాలో అగాపే ప్రేమ ఉంది, నాలో కనికరం ఉంది. దేవుడు ఎంత కనికరపూర్ణుడో అంతే కనికరం నాలో. ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా, దైవ స్వభావం నాలో. ఇదే నువ్వు చేయాల్సిన ప్రార్థనలో. హలో, ఇది తెలియనప్పుడు నువ్వు క్రైస్తవుడుగా బ్రతకలేవు. అందుకే వాడు ఎవరిని నింగుదుమా అని తిరుగుతూ ఉంటాడు. హలో, ఇది మతం కాదు, ఇది దైవత్వం. నేను దైవత్వంలో పాలి భాగస్థులై ఉన్నాం. అందుకే మీ నా మైండ్ మనలోకి పాత స్వభావాన్ని తెచ్చే ప్రయత్నం చేసే సాతాను ద్వారా నేను దాన్ని. అందుకే ఎవరు దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ఎవరు ధ్యానిస్తారో వారి జీవితము ఆ నీటి కాల్లో ఎవరునమ్మ నాటబడిన వృక్షంలా జీవంతోనే నేను జీవితం ఉంటుంది వాళ్ళలో. నువ్వు నేను ఏ క్షణం కూడా పాపాన్ని ఒప్పుకోకూడదు మీ నా జీవితంలో. అన్నో క్షణం నువ్వు చెప్పాల్సిందేమో తెలుసా, దేవుడు పాపాన్ని ఎంత అసహించుకుంటాడో నేను కూడా అంతే అసహించుకుంటా. దేవుని స్వభావం నాలో ఉండేది. నేను దేవునికి పుట్టి ఉన్నా, నా తండ్రి దేవుడు, నేను తండ్రి నుంచి వచ్చి ఉన్నా, నేను పైనుంచి వచ్చిన వాడిని, నేను కింది వాడిని కాదు. దేవుడు ఎంత అసహించుకుంటాడో వ్యభిచారాన్ని నేను అంతే అసహించుకుంటా. దేవుడు ఎంత అసహించుకుంటాడో పాపాన్ని, అదే స్వభావం నాలో ఉండేది. వెన్ యు సే దిస్, నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అయ్యి నువ్వు దైవత్వంతో ఈ భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి ద్వారం తెరవబడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవునిలో సముద్రంలో పనిచేయడం మొదలు పెడతాడు. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ, నాట్ దట్ థింగ్ లైక్ రిలీజన్ తీసుకున్నాను. నో, అనుక్షణం నువ్వు దేవుళ్ళ బతకాల ఈ భూమి మీద. అనుక్షణం నీకు వాడు
హలో, సాతాను నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వంటే దేవునికి అసహ్యం, దేవునికి నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు శాపగ్రస్తుడివి, అందుకే నీ జీవితంలో అనారోగ్యం, అందుకే నీ జీవితంలో ఆర్థిక, అందుకే నువ్వు ఇలా ఉన్నావు, అందుకే నీకు కోపం వస్తుంది, అందుకే నువ్వు ద్వేషం, అందుకే నీకు ఆడోళ్ళని చూసి చెడ్డ అలవాట్లు ఆలోచనలు, నీకు అందుకే నువ్వు చెడ్డదానివే, చెడ్డోడువే. వాడు ఎల్లప్పుడూ నీకు దైవ స్వభావంలో లేకుండా నిన్ను పాడు చేయాలని వాడు అనుక్షణం నీ చెవులో మాట్లాడుతుంటాడు. అందుకే వాడు గర్జించ సింహం దేవుడు అంటాడు. అబద్ధాలకు జనకుడు వాడు. కానీ సత్యం ఏమో తెలుసా, నువ్వు దైవ స్వభావంలో పాలిభాగస్తున్నాడు. అందుకే దేవుని ఎదుట ఎల్లప్పుడు తండ్రి, నువ్వు ఎంత యేసయ్యను ప్రేమిస్తావు అంత ప్రేమిస్తావు, నువ్వు ఎంత పరిశుద్ధుడవో నేనంత పరిశుద్ధుడిని, నువ్వు ఎంత నీతిమంతుడవో నేనంత నీతిమంతుడు. నువ్వు ఎప్పుడైతే కన్ఫెషన్, మన ప్రొఫెషన్ ద్వారా, హలో నేను మీకు కొన్ని నెలలు చెప్పా, వై క్రిస్టియానిటీ ఈజ్ ఏ కన్ఫెషన్ రిలీజన్, ఇట్స్ అవర్ ప్రొఫెషన్. హలో, మీరు జల్దీ ఇడిచిపెట్టు బ్రదర్, తిని పోవాలనుకుంటే మీరు బయటికి పోయిన తర్వాత అదే బాధలో జీవిస్తారు. ఒప్పుకోకో, అనుక్షణం చెప్పు, దేవుడు ఎంత కనికరపూర్ణుడు, నేనంత కనికరం గలవాన్ని. ఇంగ్లీష్లో నాకు బాగా తెలుసు. హలో, ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్. As God is love, I am love. I am full of joy. God lives in joy. I am full of joy. I live in joy. I live in peace. దేవుడు ఎంత శాంతిలో జీవిస్తాడో నేను శాంతిలో జీవిస్తాను. దేవుడు, I am full of goodness, kindness, because that's my nature. Gentleness, meekness. దేవుడు ఎంత సాత్వికుడో నేనంత సాత్వికుడిని. నేను చెప్పడంలో నా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన స్వభావము నాలో ఉందని. ఇది జీవించే విధానం. నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అనుకో,